పార్టీ ఫిరాయింపులు ప్రస్తుతం తెలంగాణలో ఇదే హాట్ టాపిక్. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడితే ఏమవుతుంది? అనర్హత వేటు పడితే ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉంటుందా? లేదా ఉంటే ఎప్పుడుంటుంది? రాజీనామా చేయటం మేలా? వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులపై జోరుగా చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ లో గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి టాపిక్ ఇప్పుడు హాట్ గా మారింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? లేదా ఎమ్మెల్యే సభ్యత్వానికి వారే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతారా? రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో వీరే అభ్యర్థులుగా ఉంటారు. మరి అనర్హత వేటు పడితే కూడా వీరికి పోటీ చేసే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయింది. అక్టోబర్ 30 వరకు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి స్పీకర్ విచారణ చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది నోటీసులకు రిప్లై ఇచ్చి విచారణకు హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీ వరకు 8 మంది ఎమ్మెల్యేల విచారణ కూడా పూర్తి చేశారు. సుప్రీం గడువు అక్టోబర్ 30వ తేదీకి ముగియడంతో స్పీకర్ కార్యాలయం మరింత సమయం కావాలని కోరింది. దీంతో సుప్రీంకోర్టు మరో 4 వారాల సమయం ఇస్తూనే స్పీకర్ కార్యాలయంపై కాస్త గరం అయ్యింది. న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే 10 మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడంతో స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చి నెల 23వ తేదీ వరకు నోటీసులు అందిన వెంటనే దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్లారు. ఇక కడియం శ్రీహరి స్పీకర్ ఇచ్చిన గడువు కంటే ముందే స్పీకర్ ని కలిసి మరింత సమయం కావాలని కోరడం జరిగింది. ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ పార్టీ ఫిరాయించి ఏకంగా కాంగ్రెస్ సింబల్ పై ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి ఎంపీ ఎన్నికల్లో కూతురు కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. దీంతో